ఎకానమీలో కొత్తగా మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ ని ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తయారు చేసే పరిస్థితి వస్తుంది. ఇక్కడ సోలార్ ఎనర్జీ ఉంది, అదే సమయంలో విండ్ ఎనర్జీ వస్తా ఉంది, ఇంకో పక్క పంప్డ్ ఎనర్జీకి అనుకూలమైన స్థలం. ఈ మూడు కలిపితే గ్రీన్ హైడ్రోజన్ కూడా తయారు చేసి పోర్ట్ ద్వారా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం వస్తుంది. అదే నిన్న ప్రధానమంత్రి గారు 1,80,000 కోట్ల రూపాయలు విలువ చేసి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కి ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్టీపీసీ గాని అదే మరి జెన్కో గాని జాయింట్ వెంచర్ తో పని ప్రారంభించే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన కాకినాడలో కూడా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ వచ్చే పరిస్థితి వస్తా ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, రాబోయే 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులు గ్రీన్ ఎనర్జీ గాని గ్రీన్ హైడ్రోజన్ గాని బయోఫ్యూయల్ కి సంబంధించిన ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నాం. ఇప్పటికీ రిలయన్స్ అయితే 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి బయోఫ్యూయల్ ముందుకు వచ్చారు. వివిధ ప్రాంతాల్లో 500 యూనిట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి అనేక ఇంకో పక్క టెక్నాలజీ. నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడుండే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకరోజు ఐటీ ప్రారంభించాం, దానివల్ల ఈరోజు ఆంటర్‌ప్రెన్యూర్స్ గా తయారయ్యారు. ప్రపంచం అంతా వెళ్ళారు. ప్రపంచం అంతా వెళ్ళిన వాళ్ళు గుంటూరు వాళ్ళు ఎక్కువ ఉన్నారంటే గుంటూరులో ఎప్పుడు కూడా అందరికంటే ముందుండే మనస్తత్వం ఈ గుంటూరు జిల్లాలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏదున్నా అందిపుచ్చుకుంటారు.